ద్రౌపది కోపంతో నోరు విప్పబోతున్న క్షణంలోనే ఒక గంభీర స్వరం వినిపిస్తుంది. చాలు, వాళ్లను వెంటనే పట్టుకోండి. ఒంటరిగా ఉన్న అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడమా? ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని చెప్తుంది. అది ఎవరు అని అందరూ ఒక్కసారిగా వెనక్కు తిరిగి చూస్తే ఆ రాజ్యపు రాణి సుదేశన. ఆమె నేరుగా ద్రౌపది దగ్గరికి వచ్చి, ఎవరమ్మా నువ్వు? నీ ముఖంలో ఏదో వెలుగుంది. నిజంగా ఒక రాణిలానే కనిపిస్తున్నావో. నా పేరు సైరంధ్రి. ఇక్కడ పువ్వులమ్ముకుంటూ ఉంటాను. నాకు 5 భర్తలున్నారు. వాళ్లు గాంధర్వులు. ఒక ముఖ్యమైన పనిమీద దూరరాజ్యానికి వెళ్లారు. తిరిగి రావడానికి 1 సంవత్సరం కూడా పట్టచ్చు. అంతటికో ఆగకుండా ఇంకో మాట జోడిస్తుంది. ఇంతకు ముందు నేను పాండవుల భార్య అయిన ద్రౌపది దగ్గర పనిచేశాను, అంతే. ఆ మాట విన్న సుదేశన, ద్రౌపది దగ్గర పనిచేశావంటే నువ్వు ఎక్కడైనా నిలబడగలవు. ఈ రోజునుంచి నువ్విక్కడే ఉండు. ఈ రాణివాసం నీది కూడా. ఆ మాటలతో ద్రౌపదికి ఆశ్రయం లభిస్తుంది. పాండవులకు కూడా తమ తమ మారువేషాల్లో పనులు దొరుకుతాయి. రోజులు గడుస్తాయి. అజ్ఞాతవాసం ముగియడానికి కొద్ది నెలలే మిగుంతాయి. కాని హస్తినాపురంలో దుర్యోధనుడు, ఎక్కడున్నారు పాండవులు అని కోపంతో ఊగిపోతాడు. పాండవులకి అసలు ప్రమాదం ఇప్పుడే ఎదురవ్వబోతోంది. అది ఎలా జరుగుతుందో అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ గురించి వెయిట్ చేయాల్సిందే. అంతకంటే ముందే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.